దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగును గాక. బాగున్నారా? దేవాది దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో ఉదయం లేవగానే మీరందరూ కూడా ప్రార్థన చేశారని, వాక్యము చదివారని నమ్ముచూ ఉన్నాను. ప్రతిదినము కూడా ప్రభుత్వ సమయాన్ని గడపండి. మనము దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుని యొక్క కృపను, ఆశీర్వాదమును పొందుకుంటాం. ఈరోజు దేవాది దేవుడు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనమును చదువుకుందాం. అధికమైన స్వప్నములను, మాటలను నిష్ప్రయోజనములు, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. అధికమైన స్వప్నములను, మాటలను నిష్ప్రయోజనములంట. మరి ఏది ప్రయోజనం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ప్రయోజనము. భక్తుడైనటువంటి ప్రసంగి చెప్తున్నటువంటి మాటలు, జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి, దేవుని దగ్గర నుంచి జ్ఞానము పొందుకున్నటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి మాటలు, అధికమైన మాటలు, స్వప్నములు, ఇవన్నీ కూడా నిష్ప్రయోజనములు, ఎందుకు కూడా పనికిరావు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే శ్రేష్టమని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. నిజమే, అధికమైన మాటలు చాలా సమయాలలో అవసరం లేకపోయినా మనం మాట్లాడుతూ ఉంటాం, కల్పించుకుని మాట్లాడుతూ ఉంటాం. వాక్యం తెలియజేస్తుంది, అధికమైన మాటలు, స్వప్నములు ఇవన్నీ కూడా వేస్ట్. దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుని కృపను పొందుకుంటాం. బైబిల్ గ్రంథములో ఎంతోమంది దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు. వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించారు. భక్తుడైనటువంటి సమూయేలు జీవితంలో మనం గమనిస్తే చిన్న వయసులోని తల్లి మందిరంలో విడిచిపెట్టింది. ఎప్పుడైతే మందిరంలో ఆ తల్లి ఆ కుమారుని విడిచిపెట్టిందో ఆ దినము మొదలుకొని సమూయేలు దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసముతో, నమ్మకముతో దేవుని సన్నిధానంలో ఎదుగుతూ ఉన్నాడండి. తన జీవితం అంతా కూడా దేవునితో సహవాసమే. భక్తి కలిగి సమూయేలు జీవించాడు, నమ్మకంగా జీవించాడు. ఒక సమయం వచ్చింది, దేవాతి దేవుడు సమూయేలుతో మాట్లాడే సమయం. సమూయేలుతో డైరెక్ట్గా దేవుడు మాట్లాడాడు. అంత మాత్రమే కాదు, సమూయేలును ఒక ప్రవక్తగా దేవుడు అభిషేకించాడు. అతనిని ఎన్నుకున్నాడు దేవుడు. గల కారణం దేవునితో సహవాసం చేశాడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు, దేవుని మాట విన్నాడు. ఈరోజు మనము కూడా దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, నిజమైన భక్తిని మనం చేసినప్పుడు దేవుని ఆశీర్వాదమును, కృపను పొందుకుంటాము. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధ ఆత్మదేవుడు వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయండి కాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుల నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. చక్కని వాగ్దానం ఇచ్చారు యేసయ్య. ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చండి అయ్యా. మా మట్టుకు మేము భయభక్తులు కలిగి నమ్మకముగా నీ కొరకు జీవించే కృపను మాకు అనుగ్రహించమని ఈ యొక్క వాగ్దానము వింటున్న ప్రతి వారి జీవితంలో అద్భుతమైన గొప్ప కార్యాలు జరిగించి సమాధానం, సంతోషము దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.